చూడపిల్ల ఏంటిది? సింహాసనం. ఓకేనా? వెరీ గుడ్. సింహాసనం. సింహాసనం ఎవరు కూర్చుంటారు పిల్లలు? ఎవరు కూర్చుంటారు? రాజులు కూర్చుంటారు. వెరీ గుడ్. ఇంకా కూర్చుంటారు? రాణి కూర్చుంటారు పిల్లలు. ఇంకా కూర్చుంటారు? వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా మంచోళ్ళు. కాబట్టి దేవుడి రాజ్యం ఉంది పిల్లలు. దేవుడి రాజ్యంలో సింహాసనం ఉందంట. ఎక్కడ ఉంది? సింహాసనం ఉంది. కాబట్టి ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారంటే పిల్లలు? దేవుడు కూర్చుంటారు. ఎవరు కూర్చుంటారు? దేవుడు కూర్చుంటారు. కాబట్టి మనం అందరం దేవుని రాజ్యానికి వెళ్తాం. దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు నీకు ఒక సింహాసనం ఇస్తాడు దేవుడు. ఇక్కడైతే పాస్టర్ గారు మిమ్మల్ని అందరినీ కింద కూర్చోబెట్టారు, చిన్నపిల్లలు కదా అని. కానీ ఏసీ అంటే ఇదిగో నువ్వు చిన్నపిల్లలు కాదు, నువ్వేమి నవ్వు మై సన్ మై డాటర్ అని చెప్పి ఏసీ అంటే ప్రతి ఒక్కరికి ఒక సింహాసనం ఇస్తారంట. కాబట్టి ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? నీకు ఇచ్చిన సింహాసనం మీద నువ్వు పక్కడికి ఇచ్చేస్తావా కదా? కాబట్టి ఎవరైతే మంచిగా ఉండి ఏసీ నమ్ముకుంటారో వాళ్ళందరికీ దేవుడు అంట సింహాసనం ఇస్తాడు పిల్లలు. అదేవిధంగా పరలోకం ఉంది మన అందరికీ. ఆ పరలోక సింహాసనం ఉంది. ఆ పరలోక సింహాసనం మీద ఎవరు కూర్చుంటారంటే పిల్లలు? ప్రభు అయిన దేవుడు ఆ సింహాసనం మీద కూర్చుంటారు పిల్లలు. చూడండి, సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు పిల్లలు? దేవుడు సింహాసనం మీద కూర్చుంటారు. ఇదిగో ఎవరైతే సరిగా ఉండలేదు చూడండి, వాళ్ళు పట్టుకోండి. సరిగా లేని తీసుకొచ్చి దూతలు చెప్తారు, ఇదిగో వాళ్ళ అగ్ని గుంటలు వేసండి, అరిగా అగ్గి అరదు పురుగు చావు అని చెప్తారు. ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళు తీసుకురండి, ఇదిగో తీసుకొచ్చి వాటర్ తాగుతారా? వాటర్ అంటారు జ్యూస్ కానీ నీకు కదా అక్కడ ఏం తాగుతాం. పరలోకంలో తాగాలి. పరలోకి వెళ్ళాక దప్పు కొనుంది కానీ మనం పాడాం కదా, కానపోయినా నహి అయినా సరే పరలోకంలో దేవుడు వెళ్తే మనల్ని దేవుడి సింహాసనం మీద దేవుడు సింహాసనం ఉంటాడు, మనకు కూడా సింహాసనం ఇస్తాడు. దేవుడు మనం మంచిగా చూస్తాడు పిల్లలు. అంత మాత్రమే కాకుండా పిల్లలు పరలోకంలో అంట చూడపిల్ల ఏంటిది? రెక్కలా? అగ్నిగుండం కాదు, ఏం కాదు, జీవనది. ఏంటి? నచ్చి వాటర్ ఉంది కదా, ఇక్కడ బంగారం ఉంటుంది కదా, పరలోకంట. ఇదిగో ఇక్కడ కాబట్టి మట్టి ఉంది, మట్టి పేడ అన్నీ ఉంటాయి. పరలోకం అంటే నువ్వు నడిచింది కూడా బంగారమే. ఇక్కడ బంగారం చెవులు పెట్టుకుంటావు, రింగ్ పెట్టుకుంటావు, కానీ అక్కడంతా పరలోకంలో బంగారు వీధులు ఉంటాయంట. కాబట్టి ఇదిగో ఇదంతా బంగారం. ఆ వీధుల్లోంచి అంట జీవజల నది ప్రవహిస్తూ ఉందంట. జీవజల నది ప్రవహిస్తూ ఉందంట. కాబట్టి పరలోకంలో దేవుని రాజ్యంలో జీవజల నది ఉన్నది పిల్లలు. అంత మాత్రమే కాకుండా పిల్లలు పరలోకంలో ఏంటి ఇక్కడ ఎవరన్నా చనిపోతే పిల్లలు, ఇక్కడ ఎవరన్నా చనిపోతే ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఉంటుంది. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? సమాధిలో పెడతారు. అదే పరలోకంలో పిల్లలు సమాధులు ఉండవు. ఎందుకంటే అక్కడ ఎవరు కాదు, చచ్చిపోరు. ఎప్పుడు బతికే ఉంటారు పిల్లలు. ఇక్కడ కాబట్టి చచ్చిపోయానండి బాబు మా వద్దు తీసుకెళ్ళిపోండి అంటారు. అమ్మైనా నాన్నైనా నువ్వైనా నేనైనా ఎవరైనా చనిపోతే ఇక్కడ ఈ లోకంలో ఎవరికి వద్దు కానీ పిల్లలు అదే పరలోకంలో సమాధులంలో నిత్యము దేవుణ్ణి అంట స్తుతిస్తూ ఉంటారంట. ఇదిగో దూతలు అంటారంట, సైన్యం అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని దూతలు ఎప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటాయి. వాళ్ళతో పాటుగా మనం కూడా దేవుడు మనకు సింహాసనం ఇస్తాడు. మనం కూడా కూర్చుని ఇగో ఇక్కడ ఇంకేం పని ఉండదు. ఇక్కడ ఏముంటుందంటే బాధలు దుఃఖాలు ఎక్కువ ఉంటాయి, కానీ పరలోకంలో మాత్రం ఏముండదు, కానీ దేవుని స్తుతిస్తూ ఉండాలి. అదేవిధంగా పిల్లలు పరలోకంలో సమాధులు ఉండవు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను పిల్లలు. అంత మాత్రమే కాకుండా పరలోకంలో చూడండి పిల్లలు ఏంటిది? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏడుస్తున్నారు. హోంవర్క్ ఎందుకు చేయవా? మర్చిపోయి టీచర్ చదువుకూడదు కదా. టీచర్ గారు హోంవర్క్ చేయకపోతే ఏం చేస్తారు? చదువుకూడదు. మమ్మీ రే అది
తీయొద్దు. ఎందుకు తీసారా? రా నీ సంగతి చెప్తున్నాను. మమ్మీ క్షమించు మమ్మీ. మమ్మీని అడుగుతారు, ఏడుస్తూ ఉంటారు. చాలా మంది వెళ్ళిపోతారు. అమ్మ అత్తమాట నన్నే కొడతావే, చెల్లి కొట్టు అంటారు. కానీ ఇక్కడైతే ఏం చేస్తారు? దెబ్బలు ఉంటాయి కదా, దెబ్బలకి ఏం చేస్తారు? పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అది పరలోకంలో అయితే ఏముండదు, దుఃఖం ఉండదు. ఏముండదు? దుఃఖం ఉండదు, ఏడవసరం లేదు. వేసి వస్తాడు, బాగున్నావు అంటే బాగున్నాను. నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఆరాధన చేయి అంతే. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తావా? భోజనం ఉండవు, ఆరాధన చేయి అంతే. మళ్ళీ సాయంత్రం ఏం చేస్తావు? ఆరాధన చేయి. భోజనం చేస్తావా? భోజనం ఉండవు. కాబట్టి భోజనం చేస్తావు. నవ్వుతున్నారా? ఫోన్ వచ్చింది బాబు. ఓకే పిల్లలు, కాబట్టి పరలోకంలో దుఃఖం ఉండదు, ఏముండదు, బాధ కూడా ఉంటుంది. మధ్య హోంవర్క్ ఉండవు, మమ్మీ కొట్టదు, డాడీ కొట్టరు, ఇంకా ఎవరు ఏమనరు. నీ ఇడ్లీ కానీ నీ గుడ్లు కానీ ఎవరు తినరు, నువ్వే తినొచ్చు. కాబట్టి ఏ బాధ ఉండదు. దేవుని రాజ్యంలో దుఃఖం అనేది ఉండదు పిల్లలు. తర్వాత ఇగో ఏం పిల్లది? మెడిసిన్ ఏంటి? మెడిసిన్. ఇక్కడ బాగా తినేస్తే ఏమవుతుంది తమ్ముడు? పొట్ట నొప్పి. అమ్మా నొప్పి, అమ్మా పొట్ట నొప్పి, తల నొప్పి, కాలు నొప్పి, గట్టిగా నడితే కాలు నొప్పి వస్తుంది కదా. కాబట్టి పరలోకంలో పిల్లలు మెడిసిన్ ఉండదు, ఏముండదు. అక్కడ రోగాలే ఉండవు. ఇక్కడ తలనొప్పి, గుండె నొప్పి, ఆయాసం అన్నీ ఉంటాయి. తమ్ముడు లెగమంటానే, నేను లెగలేదని అంటున్నాను. కాలు నొప్పి వచ్చేస్తుందని అంటాడు. గట్టిగా మాట్లాడితే గొంతు నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ ఉంటాయి పిల్లలు. అప్పుడు ఏం చేయాలంటే మాత్ర వేసుకుంటాం. మాత్ర వేసుకుంటాం? మన జ్వరం అవుతే ఏం వేసుకుంటామమ్మా? ఏ టాబ్లెట్? పారాసెటమాల్ వేసుకుంటారు, సిరప్ వేసుకుంటారు తమ్ముడు చెప్పు. కానీ పరలోకంలో పిల్లలు అసలు మందులు అవసరం అనేది ఉండదు. అక్కడ మందులేమి అవసరం లేదు పిల్లలు. కాబట్టి దేవుని రాజ్యంలో మందులైనవి లేవనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. పిల్లలు చేతులు కట్టే పిల్లలు. కానీ ఇదిగో దేవుని రాజ్యానికి వెళ్తే అక్కడ మందులేమి ఉండవు. మందులు మేము కావాల్సిన పని ఎంత మాత్రం లేదు పిల్లలు. అయితే పిల్లలు అక్కడ పరలోకం వెళ్తే ఇదిగో చూడండి పిల్లలు, ఇదేంటిది? చెట్టు. ఏ చెట్టు ఇది? క్రిస్మస్. నువ్వు వెళ్ళావా? క్రిస్మస్ చెట్టు అయితే ఇగో ఒక చెట్టుకి ఏం పళ్ళు ఉన్నాయి చూడండి. ఇదేం పళ్ళు? బనానా. ఇది మ్యాంగో. ఇది గ్రేప్స్. ఇది అంతే, మీరు చెప్తే అదే. నెక్స్ట్ మ్యాంగో, బనానా, సపోటా, వాటర్ మెలన్, పాంకిన్ అన్నీ మనం. ఒక ట్రీకి ఏంటంటే అన్ని పళ్ళు ఉంటాయి. ఒక ట్రీకి అన్ని పళ్ళు. ఇక్కడ ఇదిగో బయట వెళ్ళేటప్పుడు చూడండి, పనస చెట్టు ఉంది. పనస చెట్టుకి ఏ పళ్ళు ఉన్నాయి? పనస పళ్ళు. జామ చెట్టుకి జామ పళ్ళు. మామిడి చెట్టుకి జామ చెట్టుకి ఆ పళ్ళు ఉంటాయి ఇక్కడైతే. కానీ పిల్లలు పరలోకంలో ఉందంట. ఆ పరలోకంలో ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు పేరు ఏం పేరండి పిల్లలు? జీవవృక్ష ఫలం. ఏంటి పిల్లలు? జీవవృక్ష ఫలం. ఇదిగో అక్కడ నువ్వు ఏ పండు కావాలంటే ఆ పండు వచ్చేస్తుంది దానికి. నువ్వు మనసులో అనుకుని నేను జాంకాయ తిన్నాను ప్రభా అంటే జాంకాయ అనుకుంటాను. కాబట్టి అది స్పెషల్ ఆ ట్రీ. అందుకే దానికి జీవవృక్ష ఫలం ఉన్నారు పిల్లలు. కాబట్టి జీవవృక్ష ఫలం దేవుని రాజ్యంలో ఉంటుందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా పిల్లలు చూడండి, దూతలు. ఎవరు? దూతలు. దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారంటే పిల్లలు? దేవుని దూతలు ఉంటారు. ఎవరు ఉంటారు? దేవుని దూతలు ఉంటారు. అదే సాతాను దగ్గర ఏమంటారు? సాతాను దూతలు. కాబట్టి దేవుని రాజ్యంలో దేవుని దూతలు ఉంటారు పిల్లలు. మనం దేవుని పిల్లలు కాబట్టి మన చుట్టూ ఎవరు ఉండాలంటే దేవుడు మన చుట్టూ ఏంటంటే దేవుని దూతలు పెట్టాడంటే. ఎవరు పెట్టాడు అంటే అనే కొద్దిగా మిస్ అయ్యాడైనా బండి వచ్చి గుర్తేసినాడే బాబు అంటారు కదా. అప్పుడు ఏంటంటే దేవుడు మన దూతలు పెట్టాడు కదా, ఆ దూత ఏం చేస్తుందంటే అలా పట్టుకుని అవుతుంది. లేకపోతే మన బస్సు ఏం చేస్తుంది? గుర్తేస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని దూతలు మనకి దేవుడు కాపలాగా పెట్టాడు పిల్లలు. అందరూ పడిపోతానే ఆడు 2 అంతస్తుల నుంచి పడిపోయాడే కానీ చిన్న దెబ్బ తగలలేదు అంటారు చాలామంది.
ఎందుకంటే దేవుడి దూతలు కాపాడతాయంట. దేవుడు చెప్పాడు, నా మాటలు కలిపి. కాబట్టి దేవుని దూతలు మన చుట్టూ ఉంటారు. మనం ఎవరు చూడట్లేదు కదా అనుకుంటారు, కానీ తమ్ముడు చెల్లి దేవుని దూతలు మన చుట్టూ ఉంటారు. పరలోకంలో కూడా ఉంటారు. పరలోకంలో దేవుని స్తుతిస్తూ ఉంటారు. మన పని కూడా అదే పిల్లలు. అంత మాత్రమే కాకుండా పిల్లలు చూడండి, బైబిల్ కాదు చెప్పండి, కీర్తన 103 చెప్పమ్మా, 21 చెప్పు. మీరు చెప్తారా? ఎవరు చెప్పారా? నేను ఎదిగానా బాబు దగ్గరికి ఏదమ్మా? వెరీ గుడ్. పిల్లలు జీవగ్రంథం ఉంటుంది. ఇగో ఆ జీవగ్రంథం వెళ్ళి అన్నీ చూపుతుంది. వచ్చారు, ఎవరు వచ్చారు? ఏం పేరు? సురేంద్ర. చూసారు, చూసి నీ పేరు లేదా దోత వచ్చి ఏమంటుంది? బయట బా అంటారు. పేరు లేకపోతే పేరు ఉంటే రండి అంటారు దోత. అంతేగాని పేరు లేదనుకో, బాబా అంటారు. ఇక్కడ మంచులు ఏమేవారు లోపల వేస్తారు. అక్కడంట అగ్గి ఆరిపోదంట, పురుగు చచ్చిపోదంట. దాంట్లో పట్టడం అనుకో అలా బతికే ఉంటాం, కానీ కాలిపోతూ ఉంటాం. కానీ చాలా ప్రమాదం. ఎవరైతే నరకానికి వెళ్తారో వాళ్ళు చచ్చిపోవాలనుకుంటారు కానీ చచ్చిపోరు, బతకాలనుకుంటారు కానీ బతకరు. కాబట్టి మనం నరకానికి వెళ్ళకూడదు. దేవుడు అన్నాడు, ఇదిగో దూత పెట్టాడు. దూత ఉంటుంది కాబట్టి బాబు నీ పేరు రాయించుకో. ముందు జీవగ్రంథంలో పేరు రాయించుకున్నావు అనుకో, నువ్వు ఎప్పుడు చచ్చిపోయినా సరే డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతావు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళకన్నా ఇంకో దగ్గరికి వెళ్ళావు అనుకో బాబు, ఇక అంతే సంగతి అని చెప్తాడు దేవుడు. ఓకేనా? నెక్స్ట్ పిల్లలు, నెక్స్ట్ ఏంటంటే ఏ కిరీటం? ఏ కిరీటం? ఈ చూడు పిల్లలు, జీవ కిరీటం. ఏ కిరీటం? జీవ కిరీటం. ఎవరైతే ఇగో దేవుని మాటని బాగా కూర్చుని, అయ్యగారి మాటని అమ్మగారిని గౌరవించి, పెద్దల మాట విని నమస్కారం చేసి జాగ్రత్తగా ఉంటారో వాళ్ళందరికీ దేవుడు. అమ్మగారి మాట అంటే సొంత మాటలు కాదురా బాబు, దేవుడి మాటలు. అయ్యగారు చెప్తారు దేవుడి మాటలు. ఆ మాటలు విని జాగ్రత్తగా విని విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవుడు ఏం చెప్పాడంటే మీకు అందరికి ఏ కిరీటం ఇస్తాడు? జీవ కిరీటం. ఆ కిరీటం పెట్టుకుంటే చాలు, మనం చచ్చిపోం, నిత్యము జీవిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఆ కిరీటానికి ఏముంటాయంటే పిల్లలు పొళ్ళు ఉంటాయి. ఏముంటాయి? పొళ్ళు ఉంటాయి. వైట్, ఆరెంజ్, రెడ్, ఎల్లో అన్నీ ఉంటాయి. ఆ కిరీటం పెట్టుకోవాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, మంచిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవునికి ప్రార్థన చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఏంటిది? చర్చ్. ఇక్కడ పాస్టర్ చర్చ్ కట్టారు, కానీ పిల్లలు మీకు క్వశ్చన్ చేస్తా, పరలోకంలో చర్చిలు ఉండవు, అవసరం లేదు కూడా. నాకు ఇక్కడ మారుతావు రే, మారుతామని కడతారు, మారుతావు కదా అని అక్కడ రండి ఇక్కడ రండి అంటే చర్చికి వెళ్తారు. అక్కడ అందరూ మారిన వాళ్ళు ఉంటారు మంచోళ్ళు. కాబట్టి అక్కడ ఏముండవు, చర్చలు ఏముండవు. ఏసీ ఉంటాడు, ఏసీ రాజ్యం ఉంటుంది. అందరం కూడా మంచి తెల్లని వస్త్రాలు ధరించుకుని పాటలు పాడుకుని మంచిగా ఉండొచ్చు. తర్వాత చెప్పండి పిల్లలు, చెప్పండి ఏంటిది? డూయింగ్ రాంగ్ అంటే ఏంటి? చిన్న బాబు చేసుకుని తప్ప. డూయింగ్ రాంగ్స్. ఇక్కడ ఏంటంటే పరలోకంలో పాపం ఉండదు. ఏముండదు? పాపం ఉండదు. నువ్వు అనుకున్నా సరే అక్కడ పాపం చేయడానికి ఎవరు అవకాశం లేదు. పరిశుద్ధమైన దేవుడు ఉంటాడు, మనం పరిశుద్ధంగా ఉంటాం. కాబట్టి అక్కడ ఏ విధమైన పాపం ఉండదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. తమ్ముడు చెల్లి ఒకసారి ఫాస్ట్గా చెప్పండి, నేను అడుగుతాను. నెంబర్ 1 చెప్పండి. ఫస్ట్ ఏంటి? సింహాసనం. పరలోకంలో దేవుడు సింహాసనం మీద కూర్చుంటాడు. మనం ఎవరైతే నమ్ముకుంటామో దేవుడు మన ప్రతి ఒక్కరికి దేవుడి రాజ్యంలో ఒక సింహాసనాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి పరలోకంలో ఒక సింహాసనం ఉంది. ఆ
ఆ సింహాసనం మీద దేవుడు మాత్రమే కూర్చుంటాడు, మనం అందరం ఆయన దగ్గర ఉంటాం అనే విషయాన్ని నేను తెలియజేస్తాను పిల్లలు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ చూడండి, పరలోక రాజ్యంలో సమాధులు అనేవి ఉండవు. ఎందుకంటే అక్కడ ఎవరో చనిపోరు పిల్లలు. అక్కడికి వెళ్ళిన నిత్యము జీవిస్తూ ఉంటారు, దేవునితో పాటుగా, దేవుని దూతంతో పాటుగా దేవుని స్థుతిస్తూ ఉంటారు పిల్లలు. ఆ తర్వాత ఇక్కడ చూడండి పిల్లలు, పరలోకంలో జీవ గ్రంథం ఉంటుంది. ఏముంటుంది? జీవ గ్రంథం. ఎవరైతే మంచిగా ఉండి దేవుని నమ్ముకుని బాప్తిసం పొంది దేవుడి కొరకు ఉంటారో వాళ్ళ కోసం జీవ గ్రంథంలో దేవుడు వాళ్ళ పేరు రాసేస్తాడు ముందుగానే. కాబట్టి మనం వేసి నమ్ముకున్నందుకు మన పేరు ఎక్కడుంటుంది? జీవ గ్రంథంలో ఉంటుంది పిల్లలు. నువ్వు స్కూల్కి వెళ్ళావు అనుకో, స్కూల్కి వెళ్ళినప్పుడు మన పేరు ఎక్కడుంటుంది? అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది. మన పేరు స్కూల్ లేదంటే అర్థమేంటి? మనం ఆ స్కూలు కాదన్నా ఉండాలి, లేదంటే మన పేరు తీసేసైనా ఉండాలి. కానీ జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే మనం దేవుడికి నమ్మకంగా ఉండాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, లేదంటే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం ఉండాలి. చూడండి, పరలోకంలో దుఃఖము, ఏడుపు అనేది ఉండదనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను పిల్లలు. అంత మాత్రమే కాకుండా చూడండి, మెడిసిన్ అక్కడ బాధలు ఉండవు, దుఃఖం ఉండదు, ఏముండదు, ఏ విధమైన బాధ ఉండదు. కాబట్టి అక్కడ ఎవరికి మందు అవసరం లేదు. తలలిపోతుందని, కాళ్ళు ఇపోతుందని అని ఆ బుర్ర తినేకనియా అని మనం అనవసరం లేదు. ఈ బుర్ర ఏం తిన్నా. కాబట్టి అలాంటి బాధలు ఏముండవు. కాబట్టి పరలోకంలో మనకు మెడిసిన్ అనేది అవసరం లేదు తప్పులు చెల్లి. అంత మాత్రమే కాకుండా చూడండి, జీవవృక్ష ఫలం ఉంది. ఆ జీవవృక్ష ఫలాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే మనం మంచిగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని కొరకు ఉంటామో దేవుడు ఆ జీవవృక్ష ఫలాన్ని తినే భాగ్యాన్ని మనకి ఇస్తారు తమ్ముడు చెల్లి. చూడండి, ఇక్కడ పరలోకంలో ఎవరు ఉంటారంటే దేవుని దూతలు ఉంటారు. ఎవరుంటారు? దేవుని దూతలు ఉంటారు. అక్కడ పరలోకం వెళ్ళినప్పుడు కూడా దేవుని దూతలు ఉంటారు. ఇక్కడ కూడా దేవుని దూతలు మనకి తోడుగా ఉంటారు, సహాయం చేస్తారు. అంత మాత్రమే కాకుండా దేవుని కొరకు నమ్మకంగా ఉండి దేవుని పనులు చేస్తూ నమ్మకమైన సాక్షిగా ఉన్నప్పుడు దేవుడు అంట జీవ కిరీటం ఇస్తాడంట. ఆ కిరీటానికి చూడండి చుట్టూ పొడులు ఉంటాయి. మనం చేసిన మంచి పనులు, మంచి కార్యాలు, దేవుని సన్నిధికి రావడం, దేవుని కొరకు దేవునికి ఇవ్వడం, దేవుని కొరకు సాక్ష్యం చెప్పడం, దేవుని కొరకు పరిచయం చేయడం అనే అనేక రకమైన పనులు దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడు తమ్ముడు చెల్లి. కాబట్టి ఆ జీవ కిరీటం పెట్టుకుంటే మనం చచ్చిపోము, ఎప్పుడు జీవిస్తూ ఉంటాం. దేవునితో పాటుగా మనం ఆయనతో పాటుగా ఆయన్ని ఆరాధించడానికి మన దేవుడు సహాయం చేస్తాడు తమ్ముడు. అంత మాత్రమే కాకుండా చూడండి, ఇక్కడ చర్చిలు, ఇక్కడైతే మనకి చర్చిలు ఉన్నాయి కానీ పరలోకంలో ఎటువంటి చర్చిలు ఉండవు. కానీ అందరూ ఉంటాం, అందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, అందరూ కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది పిల్లలు. తర్వాత చూడండి, డూయింగ్ రాంగ్, అక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉండదు. అంత మాత్రమే కాకుండా అక్కడ పాపం అనేది ఉండదు. ఎందుకంటే పిల్లలు అక్కడ పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ పాపానికి అవకాశం లేదు. మన పాపం చేద్దామన్న ఆలోచన మనకు ఉండదు. ఎందుకంటే మనం అంతా పరిశుద్ధులుగా దేవుడు తీర్చాడు. మనం జీవవృక్ష ఫలం తింటున్నామంటే అంత మాత్రమే కాకుండా జీవనది ఉంటుంది. ఈ జీవనది కూడా మనకు ఉంటుంది. మనం నిత్యము జీవించడానికి అవసరమైతే మనం వాటర్ కూడా తాగొచ్చు. కానీ మనకి దాహం ఉండదు, దప్పిక ఉండదు, ఏ విధమైన కోరికలు అనేవి మనకి అక్కడ ఉండవు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి పరలోకం ఎంతమంది వెళ్తారు? నేను చెప్పను అని నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నానని అన్నాడు. నిజంగా నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను. నేను 1 అంటాను మోకరించాలి, 2 అంటాను చేతులు జోడించాలి, 3 అంటాను కళ్ళు మూసుకోవాలి తమ్ముడు చెల్లి. కాబట్టి